అసెంబ్లీ మీటింగ్లన్నా లోక్సభ మీటింగ్లన్నా కూడా ఫస్ట్ రోజు ఎట్లుంటాయుల్లా అందరికందరు సభలకు వచ్చి స్పీకరో ప్రోటెం స్పీకరో ప్రమాణం చేపిస్తే చేసి ఎవల కుర్చీలాలు కూసుంటారు. స్పీకర్గా ఎన్నికైన వాళ్ళకు కంగ్రాట్స్ చెప్తారు, గెలిచిన వాళ్ళు కూడా కంగ్రాట్స్ చెప్పుకుంటారు. మీరు ఇది చేసిండ్రంటే మీరు అది చేసిండ్రని పెద్ద పెద్ద లొల్లులు ఏమి ఉండయి. కానీ ఇవాళ పార్లమెంటు మీటింగ్ షాలైన ఫస్ట్ రోజే చూడుండ్రు ఎంత గాయగాయిందో. పార్లమెంటులున్న గాంధీ బొమ్మను తీసేసి ఏరే కాడ పెట్టిర్రని పాత జాగల నిల్చుండి లొల్లి లొల్లి చేసిర్రు ఇండియా కూటమి లీడర్లు. ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని జైలు లెక్క చేసిర్రు చెయ్యిపాటోళ్ళు. గా మాయని మచ్చకు రేపటితోటి 50 ఏండ్లు నిండుతున్నాయని గరమైండు ప్రధాని మోడీ సారు. ఇక మూడో తాప అధికారంలోకి వచ్చిన మా సర్కారు 3 రెట్లు కష్టపడి పనిచేస్తాం అని చెప్పుకొచ్చిండు మోడీ సారు. స్వాతంత్రం వచ్చినాక వరుసగా మూడో తాప అధికారంలోకి వచ్చిన సర్కారు మాదే అని కూడా యాద్ చేసుకున్నాడు మోడీ సారు. ఇక పార్లమెంట్ ఫస్ట్ రోజని పంచెగట్టుకొని పార్టీ గుర్తు సైకిల్ మీద పార్లమెంటుకు పోయిండు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు కూడా పంచెగట్టుకునే పోయిండు పార్లమెంటుకు. ఇయ్యాల రేపు ప్రమాణ స్వీకారాల కార్యమే ఉంటది లోక్సభల. అయితే తెలుగు ఎంపీలందరూ తెలుగుల్నే ప్రమాణం చేసిర్రు ఇయ్యాల పార్లమెంటులా. ఏపీ పువ్వుపాటి పెబ్బె పురంధేశ్వరి మేడం, సైకిల్ పార్టీ రామ్మోహన్ నాయుడు అన్న, పువ్వుపాటి కిషన్ రెడ్డి సారు, గిలాసా పార్టీ బాలశౌరి సారు, సైకిల్ పార్టీ కేశినేని చిన్ని సారు, లావు శ్రీకృష్ణ దేవరాయులన్న, పెమ్మసాని చంద్రశేఖర్ సారు, తెలంగాణ పువ్వు పార్టీ పాత పెబ్బె బండి సంజయ్ అన్న ఇట్లా తెలుగోళ్ళు తెలుగుల్నే ప్రమాణం చేసిర్రు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను, బండి సంజయ్ కుమార్ అని నేను, కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అని నేను, పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను, దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను 400 సీట్లని కొసకు 300కు ముంగట్నే ఆగిండు మోడీ సారు. కొసకైతే మూడో తాప ప్రధానై హ్యాట్రిక్ కొట్టి రికార్డు కొట్టిండు. మరిగా గిప్పుడే మొదలైంది అసలు యుద్ధము. పోయిన తాప కంటే గీ తాప ప్రతిపక్షం మస్తు బలంగున్నది. మరిగా ఈ తాప ఆళ్ళకేం చచ్చే ప్రశ్నల బుల్లెట్లకేంచి ఎట్లా తప్పించుకుంటారో అధికార పార్టోళ్ళు చూడాలే.